హాయ్ మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈ వీడియోలో నేను ఒక విషాద విషయాన్ని మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో ఎవరైనా చనిపోతే అక్కడి ప్రజలు ఎలా ఆ అంతిమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో నేను నా కెమెరాతో చూసి రికార్డ్ చేసి మీకు అందుబాటులో ఉంచుతున్నాను. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఉన్నటువంటి ఏఎస్ఆర్ జిల్లా హుకుంపేట మండలము పనసపుట్టు అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన చనిపోయారు. ఆ పెద్ద ఆయన చనిపోయిన వెంటనే మన జిల్లా అధ్యక్షుడు కిల్లో రాంబాబన్న, అలాగే జిల్లా సంయుక్త కార్యదర్శి ఝాన్సీ సిస్టర్ ఇద్దరు కూడా ఆ గ్రామానికి హుటాహుటిన బయలుదేరారు. మేము ఆ సమయంలో దసరా సెలవులో కుటుంబంతో జ్ఞానగృహ సందర్శన యాత్ర చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాము. మేము ఇంత దూరం నుంచి వచ్చాము కదా, మీరు మాతోనే ఇక్కడే ఉండిపోతారంటే, లేదన్నా మా ఊరు సాంప్రదాయం ప్రకారంగా ఎవరైనా చనిపోతే ఊరంతా అక్కడికి వెంటనే వెళ్ళిపోతాము అని చెప్పారు. అలాగే రాంబాబు మాస్టర్ చెప్పాడు, ఈ ఊరు నుంచి ఉద్యోగస్తులైన వాళ్ళందరం కూడా తలా కొన్ని డబ్బులు జమ చేసుకొని ఆ చనిపోయిన కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేస్తూ ఉంటామన్నా, మీరు ఏమనుకోవద్దు, మా ఊరికి మేము వెళ్ళి వస్తాము అని చెప్పారు. వాళ్ళ కమిట్మెంట్కి, ఆ దుఃఖంలో ఉన్న కుటుంబానికి వీళ్ళు ఓదార్పునివ్వడము, ఆర్థిక భరోసానివ్వడం అనే సాంప్రదాయం నాకు బాగా నచ్చింది. నేను వారితో పాటు నా భార్య కలిసి ఆ ఊరికి వెళ్ళాము. ఆ గ్రామంలో పాడే కట్టడం నుంచి డప్పు కొట్టడం వరకు, గోతి తవ్వడం నుంచి అంతిమయాత్ర చేసి అందులో పూడ్చడం వరకు అన్ని విషయాలని నేను రికార్డ్ చేసే ప్రయత్నం చేశాను. మరి ఇది ఆ ఊరిలో ఆ చనిపోయిన కుటుంబానికి కాస్త దుఃఖం కలిగించవచ్చు, కానీ ప్రపంచమంతా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అంతిమయాత్ర ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇది ఒక డాక్యుమెంటరీ మాత్రమే. మరి ఆ ఊరు ప్రజలు నన్ను తప్పుగా అనుకోవద్దని, ఆ కుటుంబం ఈ విషాద విషయాన్ని చూసి మళ్ళీ దుఃఖాన్ని తెచ్చుకోవద్దని నేను ముందే రిక్వెస్ట్ చేస్తూ ఆదివాసీ ప్రాంతాల్లో ఎలా ఉంటుందో చూడండి. చివరిలో ఒక చిన్న ట్విస్ట్ మర్చిపోవద్దు. ఆయన చనిపోయిన వ్యక్తి ఈ మధ్య కాలంలో లేదా తన జీవిత కాలంలో ఎవరికైనా డబ్బు బదులుగా కానీ అప్పుగా ఇచ్చాడా అని అడుగుతారు, ఎవరికైనా బాకీ ఇచ్చాడా అని అడుగుతారు. ఇంత బ్యూటీ ఇప్పుడు మేడం మా ఏరియా ఇంత బ్యూటీ ఉంటుంది అనుకోలేదు. మొబైల్ చూస్తే నాకు చూడు వ్యాఖ్యానిస్తున్న గాన్ల సుజాత టీచర్. ట్రైన్ రూట్ లో వెళ్తుంటే ఇవే కనపడతాయి కదా. అరకు నుంచి విశాఖపట్నం మేడం మన డిసెంబర్ మంత్ లో ట్రైన్ జర్నీ చేయాలి. అది చాలా బ్యూటిఫుల్. చాలా అంటే వెరీ బ్యూటిఫుల్గా ఉంది. ఎంత అందామో సుజ్జమ్మ ప్రకృతి ఎంత అందామో. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు జీజీఎస్ కార్యక్రమంలో భాగంగా మా జిల్లా అధ్యక్షుడు కిల్లో రాంబాబు అన్న వాళ్ళ సొంత గ్రామం వెళ్తున్నాము. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం పనసపుట్టు, పాతకోట పంచాయతీ పనసపుట్టు అమ్మాయి. ఈ అమ్మాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా త్రీంక్లేన్ అమ్మాయి. పరిచయం అంటే డైరెక్ట్గా కాదు, నేను ఇలాగ సోషల్ మీడియాని చూస్తూ కొంచెం ఇదేంటి ఈయన కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. జతేసుము टांग लगे नेता है. సరే సరే जो కాంత తాయి దగ్గర పోతుసి. సరే హుకుం పెట్టదా జాన్స్. సరే అవే కదన్నా మిరియాల చెట్లు. వీళ్ళు అసలు పాలు తీయరట తెలుసా, అస్సలు తీయరంట పాలు లేదక్క.
ఊర్లో అయితే దానికోసమే గడ్డి పెడతారు. దానికోసమే జున్ను కోసం కదా అంటే పాలు రోజు పాలు కొనుక్కుంటాం కదా. అదే మాకు అవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. పంట మూలలు పండించుకోవడానికి అక్కడ ఏముంది అన్ని హార్వెస్టర్. ముత్తకాలు ముత్తకాలు చెమ్ముకాలు అవునా చెమ్ముకాలు అలా నిమ్మల వెళ్ళిపోతా అంత సినిమాలు ఉన్నట్టు నిమ్మల వెళ్ళిపోతా అది మంచిగా
ఏం కూర్చున్నా పర్వాలేదు. తమ్ముడు ఏమనుకున్నాడు, నాకు పరిచయం చేయలేదు, నాకు ఒక ఊరు వాసిగా పరిచయం చేశాడు. నాకు మనసు బాధ కలిగి తీసుకోవచ్చు వీడు ఏం పర్లేదు.
అంటే ఆడవాళ్ళు ఇక్కడి వరకు ఆగిపోతారా? ఈ ప్రక్రియను ఏమంటారు? గణజం గణజం ఆ? గణజం అంటే మా దగ్గర దింపుడు కళ్ళేమంటారు. చివరి ప్రయత్నంగా మళ్ళీ చెవులో పిలుస్తుంటారు. అంతే అంతే కింద లాస్ట్ మళ్ళీ మొక్క ఆడవాళ్ళు చూడరు. ఆచార ప్రకారంగా ఎడమ చేతితో ఆ. భార్య అయితే భార్య లేకపోతే అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఉమ్. వాళ్ళు అంటే అలాగా పెడతారన్నమాట. ఇంకా మగవాళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోయి మిగతా ప్రక్రియ వాళ్ళే చేస్తారు. అంతా కూడా ఇక్కడ మగవాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళు ఉండరు. గణజం నుంచి ఇక్కడ ఎవరైనా చివరి చూపు వెళ్ళని 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 వాళ్ళని మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అక్కర్లేదు, వాళ్ళు బాగా దుఃఖంలో ఉన్నారు. మనం ఒక్కర్లేదు ఒక్కర్లేదు. బాబురావు బావా బావా కింద బాగానే పెట్టింది.
ముఖం తెలిసాలి పిల్లలు మీ పేర్లు చెప్పండి రా फैमिली से फोटो कटा जो फोटो जो डैडी से దగ్గర రండి అక్కడ మాట్లాడు రండి సార్ సైడ్ సైడ్ అనే దా నాగేశ్వర ఏం కాదులే అది వదిలే కానీ జరిగిందే చెప్తావు కదా ఇప్పుడు నీ ఫ్యామిలీ ఇష్యూ అది నాకు మామగారు ఎవరు చెప్పిన ఏమింది చెప్పు నేను చెప్పాను, మీరు చెప్పండి. పెద్ద మంది చాలా మంది ఉన్నారు కదా గ్రామంలో. తాలూకు హాస్పిటల్ వెళ్ళారు, వచ్చారు, తగలేదు. ఇద్దరు మరి మగవాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. నలుగురు కూడా వాడి దయ వల్ల అందరికీ ఎవరి దారి వాళ్ళు చేశాడు అన్నమాట. వాడే పుణ్యమంతుడు అన్నమాట. ఎవరికైనా ఆగి ఉంటే ఆగిన వాడు ఎంతో బాధపడతాడు, కానీ ఎవరి దారి వాళ్ళకి చూపెట్టాడు. అంటే సంసారం జాలి అనేది మనకి తక్కువ ఉండవచ్చు ఎక్కువ ఉండవచ్చు, కానీ దారి చూపెట్టాడు. అది గొప్పతనం అన్నమాట. దాని కాకుండా ఇద్దరు బాబులు ఉన్నారు, మగవాళ్ళు. ఎవరు పంచిపెట్టలేదు. కుండముండ అన్నా సరే, ఉబ్బుని పుట్ట అన్నా వాళ్ళకి అప్పుడు ఎవరు పోనీ నీ ఇంటికి ఉన్నవాడు, కాకపోతే బయట ఉన్నాడు, ఏదో ఉన్న చెక్క ముక్క కాకపోతే అలాగా ఉండిపోవనేసి చెప్పుకుంటారు. ఆ సమస్య బాగుంటుంది. దాని కాకుండా ఇంకొకటి వ్యాపారస్తుడు ఇప్పుడు కదా చెడిపోయాడు, పడితే ప్రజల దగ్గర పరుగు తీసినట్టు ఉంటుంది. కొందరు పడని వాడు ఆయన దాని గురించి ఇచ్చినాడు అన్న, లేదు ఫలానా వాడు ఇచ్చినాడు, ఇదిగో 10, 5 అనేసి వాళ్ళని చెప్పాలి. అడిగి ఉంటే లేదు నా దగ్గర అడిగి ఉన్నాడు ఫలానా వాడు అనేసి ఆ మాట కూడా చెప్పాలి బాబు. దయచేసి రేపొద్దున ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయిన కొడుకులు ఉన్నారు, వాళ్ళ కుటుంబం అందరు ఉన్నారు కదా, అదే ఇచ్చిందో కాబట్టి అడిగింది. ఎవరైనా ఇచ్చి ఉంటే అంతే కదా. అది కూడా మొన్న చెప్పాడు. ఇప్పుడు అది కూడా చెప్పాడు. చింత చెట్టు తమ్ముడు కొని ఉన్నాను, కానీ ఇప్పుడు కూడా నేను కొట్టలేదు. కొట్టే టైంలో వాళ్ళు చూసుకోవడం అనుకోవడం. ఒకరోజు వెళ్తామని అన్నాక నేను వచ్చి ఏది చేస్తానన్నాను. అలా కాదు తమ్ముడు, చిన్నదాన్ని నీకు ఒక కర్ర ఇచ్చున్నాం, నీ మాట చెల్లుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పినా నా మాట పట్టించుకోరు. మరి ఆ ఖైదీత్ గారు వెళ్ళి అని చెప్పడం తప్ప కానీ పట్టించుకోరు. మరి ఆ మాట నిజం. మళ్ళీ అప్పుడు కన్నా ఇప్పుడు కొద్దిగా దగ్గర పెట్టుకోవాలి. అంటే ఉద్యోగం గురించి చెప్పలేము, కాకపోతే ఏదో కష్ట నష్టాలు ఉంటాయి, కానీ దూరం ఉన్నా సరే కానీ తల్లి అనేది గ్యారంటీ ఇప్పుడు మీ పక్కాగా పట్టుకోవాలి. చూసుకుంటేది కాబట్టి రైటే. ఇప్పుడు ఇచ్చి పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారా లేదనేది ఒకసారి అడుగు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎవరైనా మీరు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండండి అనేసి పబ్లిక్ లో అడగండి. చనిపోయారు అనేసి అందరికి తెలుసు కదా. దరిదాపుగా ఇచ్చి పుచ్చుకొని ఉంటే మన 2-3 పంచాయతీలు మనకు కొట్టినపల్లి లేదంటే ఈ కుట్నపల్లి, రాప, పాతకోట అలాగెళ్తే అటు రంగాశీల లేదంటే ఈ సర్కిల్లో మనము ఇస్తాం.
కుటుంబ సభ్యులే ఏ లోతుపాటు ఉంటే ఒకసారి అడగండి. ఒకవేళ తెలియదు ఈ రోజు కాకుండా మరలా రేపో ఎల్లుండి వచ్చి నేను ఇచ్చేను, చాలా ఇష్యూ జరిగింది. చిన్ననా కుటుంబంలో ఒక ఇష్యూ జరిగింది, ఐడియా ఉందా? కొమ్మవాడిది చనిపోయిన తర్వాత ఆ రోజు ఏమో అడిగితే లేదు అన్నారు. మరసట మళ్ళీ ఆయన నేను ఇంత ఇచ్చాను, అది కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే ఇప్పుడు చెప్పుకోవాలి. దయచేసి అడిగిన ఎవరైనా అడిగి ఉంటే ఉన్న వాళ్ళు కానీ ఇచ్చి ఉన్న వాళ్ళు ఉన్నా దయచేసి ఎవరైనా ఈ రోజు చెప్పిన తర్వాత నా విషయం అయితే ఒక మాట చెప్తాను, వీడు ఇచ్చేవా కానీ పుచ్చుకో కాదు. నా విషయం అయితే పట్టుకోవాలి కదా. తర్వాత మళ్ళీ దయచేసి చెప్పండి ఈరోజే ఇచ్చేవాడు కానీ పుచ్చుకునే మాటలకి పరిస్థితి ఇప్పుడు ఇంకొకటి బాబు, మీకు అందరికీ ఇప్పుడు ఉన్నవాడు లేనివాడు అనేసి కాదు, పిండ ప్రసాదం అనేది ఏ రోజు అనేది మనము కొద్దిగా మీరు కుటుంబం పెట్టి నిర్ణయించుకుంటే ఆ రోజు అందరికీ అందుబాటులో అవుతుంది. ఆయన కొడుకు అడిగాను నేను ఆల్రెడీ, మనం చర్చించుకునే రోజు మనమే చెప్తాము వాళ్ళు అన్నారు. మూడో రోజు మనకు చిన్న కర్మ, ఆ రోజు కుటుంబం అందరు కలుస్తారు కదా, అప్పుడు వాళ్ళు నిర్ణయించుకొని పెద్ద కర్మ ఎప్పుడు చేయాలంటే వాళ్ళు నిర్ణయించుకొని అందరికి సమాచారం ఇస్తారు. ఇప్పుడు కానీ లేదంటే మా చెప్తారు. కానీ చిన్న పెద్ద కర్మ పలాన్ రోజు అనేది మేము చర్చించకుండా చెప్పలేము. అదే 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 మేము ఫ్యామిలీ చర్చించుకొని మేము చెప్తాము. 3 రోజులు అనేది ఈ రోజు నిన్న ఎల్లుండి కల్లా మీరు 3 రోజులు. ఓకే బాబాయ్. కొద్దిగా దూరం వెళ్ళినా అలాగ వెనకెళ్ళి దూరం పెట్టినట్టు వెంకటన్న ఇంటికి దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మా మాయగారు అయినటువంటి రాజీనామా మాస్టర్ గారు మాట్లాడతారు. మరి సందర్భంగా బావగారు అవుతారు, చనిపోయారు. మరి ఆ మృతికి సంతాపంగా మరి ప్రతి ఒక్కరు కూడా మా పనసపుట్టు గ్రామంలో ఎవరికి ఏం జరిగింది అంటే ఎవరు చనిపోయినా సరే మా ఎంప్లాయీస్ తరఫున మేము మరి ఒక 5,000 రూపాయలు మేము అంటే ఈ దహన సంస్కారం ఖర్చుల కోసం మేము ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మరి వారికి మేము అందజేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అక్క, ఇది ప్రతి ఒక్కరు కూడా మరణం అనేది తప్పదు, జననం ఉన్నప్పుడు మరణం కూడా తప్పదు. కాబట్టి మరి అంటే కొంచెం ముందుగా ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయమే. కానీ మరి ఆయన వెళ్ళిపోయారని చెప్పేసి మనం కూడా ఆయనతో పాటు వెళ్ళలేము. కానీ మరి ధైర్యం చేసి నీకున్నటువంటి పిల్లలకి నువ్వు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ధైర్యం చెప్పి మరి భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బెంగ అంటే ఇప్పుడు తండ్రి పోరాన్న బెంగ లేకుండా నువ్వు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది. కాబట్టి ఆ రకంగా మరి నువ్వు నిలబడి వాళ్ళకి వెనుదన్నుగా ఉన్నారని కోరుకుంటూ మరి మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ మీ ఇల్లు అంతా ఖాళీ అవుతుంది. మూఢనమ్మకాల మీద చెప్పేద్దాం ఇవాళ కార్యక్రమం. ఓ మన కోసం మేమిప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా MNS యూత్ ప్రెసిడెంట్ చందు వాళ్ళ ఇంట్లో ఉన్నాము.
విత్ డికాషన్. ఓకేనా, మనం ఇప్పుడు ఆయన ఇల్లుని చూద్దాం. టింగ్ డింగ్ డింగ్. చెల్లె హాయ్ చెప్పు ఒకసారి.